బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. అనంతపురం తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. కేతిరెడ్డి ఇంటి దగ్గర అధికారులు సర్వే చేపట్టారు. మున్సిపల్ స్థలంలో అక్రమంగా ఇల్లు కట్టారని నోటీసులు ఇచ్చారు. తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. పుట్లూరు దగ్గర పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తాడిపత్రికి వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇప్పుడు వెళ్లకూడదని ఆజ్ఞాపించారు. జేసీ ఆదేశాలతో సర్వే చేస్తున్నారని కేతిరెడ్డి ఆగ్రహించారు. ఇప్పటికే ఇంటి దగ్గర ఒకసారి కొలతలు వేశారు అధికారులు. మరోసారి పెద్దారెడ్డి ఇంటికి వెళ్తున్నారు అధికారులు. జేసీ పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. తాడిపత్రిలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. తాడిపత్రిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, అధికారులు ఏమంటున్నారు? అది మున్సిపల్ స్థలమా? అందులోనే ఇల్లు కట్టారా? అలానే పెద్దారెడ్డి వర్షన్ ఏంటి? తాడిపత్రిలో మరోసారి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్లేందుకు గతంలోనే అంటే ఈ నెల 6వ తారీఖున ఒకసారి వెళ్లి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతకు పోలీసులు అవసరం ఉండటంతో తాము తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి భద్రత కల్పించలేమని ఆయన వెనక్కి పంపించడంతో ఇవాళ అంటే సీఎం సభ అయిపోయిన తర్వాత మరోసారి వెళ్లాలని ఆల్రెడీ పెద్దారెడ్డి అనుకుంటున్నాడు. ఇంతలోనే మున్సిపల్ అధికారులు ఆయన ఇంటికి కొలతలు వేస్తున్నామని నోటీసులు ఇచ్చారు. ఏదైతే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం ఉంటున్న ఇల్లు కొంత స్థలం ఏదైతే ఉందో అది మున్సిపాలిటీకి చెందినటువంటి స్థలంలోనే ఆయన కట్టాడని చెప్పేసి గతంలోనే ఒక 3 నెలల క్రితమే మున్సిపల్ అధికారులు కొలతలు కూడా వేయడం జరుగుతుంది. అయితే మరోసారి నోటీస్ ఇచ్చి కొలతలు వేస్తున్న క్రమంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరి వెళ్తుండగా పుట్టూరు వద్ద ఆయన్ని అడ్డుకున్నట్లుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం తాను ఎక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లేందుకు అడ్డుకోలేదని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా 3 గంటల తర్వాత మాత్రమే తాడిపత్రిలోకి వెళ్లాలని పోలీసులు సూచించినట్లుగా తెలుస్తుంది. కాస్త ఒక టెన్షన్ వాతావరణం. ఎందుకంటే మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారంతో అటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చిన ప్రతిసారి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు సర్వే చేసి కొలతలు వేస్తున్న క్రమంలో ఆయన ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఆయన ఇంటికి ఆయన కొలతలు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా ఉండాలి అనే నిబంధన ఉన్న నేపథ్యంలో ఆయన వస్తే ఖచ్చితంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశంతో పోలీసులు అయితే అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు. మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇది జేసీ కనుసన్నల్లోనే మున్సిపల్ అధికారులు కావాలని కొలతలు వేస్తున్నారని ఆయన కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కాస్త ఒక టెన్షన్ వాతావరణం అయితే మాత్రం తాడిపత్రిలో కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తే ఏం జరుగుతుందనేది మాత్రం వేచి చూడాలి. రైట్ నరేష్, థ్యాంక్ యూ. తాడిపత్రిలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అటు జేసీ ఇంటి వద్ద అలానే పెద్దారెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అధికారులేమో సర్వే చేయడానికి వెళ్లారు. మున్సిపల్ స్థలంలో అక్రమంగా ఇల్లు కట్టారని నోటీసులు ఇచ్చారు.